73వ అధ్యాయము. జరాసంధునిచే బంధింపబడి ఉన్న రాజులకు శ్రీకృష్ణుడు బంధ విముక్తి కలిగించి వారిని వీడ్కొలుపుట, తాను ఇంద్రప్రస్థమునకు చేరుట. శ్రీ శుకుడు నుడివెను. పరీక్షిత్ మహారాజా, జరాసంధుడు 20,008 మంది రాజులను యుద్ధమును అవలీలగా జయించి పర్వతలోయలో గల ఒక కోటలో బంధించి ఉంచెను. శ్రీకృష్ణుడు వారికి అందరికీ బంధ విముక్తి కలిగింపగా వారు బయటికి వచ్చిరి. వారి శరీరములో వస్త్రములు మలినములై ఉండెను. వారు ఆకలి దప్పులతో నకనకలాడుచుండిరి. ముఖములు వాడిపోయి ఉండెను. బంధింపబడి ఉన్న కారణముగా వారు కృశించి ఉండిరి. నీలమేఘశ్యాముడు పట్టు పీతాంబరులను ధరించి ఉన్నవాడు అగు శ్రీకృష్ణుని దర్శించి వారు పరమానంద భరితులయ్యారు. అప్పుడు ఆ ప్రభువు చతుర్భుజములయందు గదా, శంఖ, చక్ర, పద్మములతో శోభిల్లుచు వక్షస్థలమున శ్రీవత్స చిహ్నముతో విరాజిల్లుచుండెను. ఆ స్వామి నేత్రములు పద్మ గర్భముల వలె కోమలమై అరుణకాంతులతో అలరారుచుండెను. ముఖము ప్రసన్నమై మనోహరముగా ఉండెను. మకర కుండలములు కాంతులను విరజిమ్ముచుండెను. ఆ స్వామి యొక్క కిరీటము, హారములు, కడియములు, కటిసూత్రము, కేయూరములు మిలమిల మెరియుచు మనోజ్ఞముగా నుండెను. కంఠమునందలి కౌస్తుభమనియు వనమాలయో కాంతులీనుచుండెను. ఆ పరమపురుషుని అందచందములను ఎంతగా దర్శించినను తనివిదేరక వారు తమ నేత్రముల నుండి దోషిళ్లతో త్రాగుచున్న వారి వలె పరవశించిపోయిచుండిరి. ఆ అద్భుత సౌందర్యము వారికి చవులూరించుచుండెను. ఆ స్వామి యొక్క దివ్య దేహ పరిమళములు వారికి ఘ్రాణ తర్పణములై ఉండెను. వారు తమ మనస్సులలో ఆ ప్రభువు యొక్క ఆలింగన సుఖానుభూతిని పొందుచుండిరి. ఆ పురుషోత్తముని దర్శన భాగ్యముతో వారి పురాకృత పాపములన్నీయును తొలగిపోయెను. అంతటా వారు ఆ పరమాత్ముని పాద పద్మములకు శిరసా ప్రణమిల్లిరి. ఆ నందనందనుని దర్శనము వలన పొందిన ఆనందములో ఇంతవరకును శరసాలలో మ్రగ్గిన వారి యొక్క క్లేశములన్నీ మటుమాయములయ్యాను. అంతటా ఆ రాజులు అంజలి ఘటించి వినమ్రులై ఆ పరమ పురుషుని భక్తితో ఇట్లు కీర్తించిరి. దేవదేవ, నీవు ప్రపన్నుల ఆర్తిని హరించుచుందువు. శాశ్వతుడవు శ్రీకృష్ణ, జరాసంధుని వలన కలిగిన బంధనములన్నీయును నీ అనుగ్రహమును తొలగిపోయెను. జనమరణ రూప సంసార చక్రములో బడి విలవిలలాడుచు నీ పాద కమలములను శరణజొచ్చిన మమ్ములను ఈ విభుని రక్షింపుము. జగన్నాథ, మధుసూదన, మేము ఈ మగధరాజగు జరాసంధుని యందు ఏ విధముగాను తప్పుపట్టుటలేదు. ప్రభు, రాజుల మాకు కలిగిన రాజ్య భ్రష్టత వలన నీ అనుగ్రహమే లభించినది. దేవా, నీ మాయామోహములో చిక్కుకుని వారు అనిత్యములని ఈ సంపదలన్నింటినీ శాశ్వతములని భ్రమపడుచుందురు. అందువలన రాజ్య సంపదలచే మదోన్మత్తులై ఉన్న రాజులు నీ కృపకు పాత్రులు గారు కనుక వారికి ఎన్నడూ శ్రేయస్సు కలుగదు. మూర్ఖులు ఎండమావులను జూచి జలాశయముగా భ్రమపడుచుందురు. అట్లే ఇంద్రియ సుఖ లోలురైన అజ్ఞానులు పలు విధములైన మనోవికారములను కలిగించినట్టు మాయను నిత్యముగా భావించుచుందురు. ప్రభు, ఇది వరలో మేము ఐశ్వర్య మదోన్మత్తులమై కన్ను మిన్ను గానక అత్యాశలో పడి ఈ భూమండలమును జయించడికై పరస్పరము పోట్లాడుకొంటిమి. మేము అతి క్రూరులమై మా ప్రజలను మేము చంపుకొంటిమి. ఆ విధముగా గర్వితులమై మేము మా ఎదుటనే మృత్యురూపుడవై ఉన్న నిన్ను ఏమాత్రము గుర్తింపమైతిమి. కృష్ణ, కాలగతి గంభీరమైనది, అతి వేగముగా సాగిపోవునట్టిది. నీవు కాలస్వరూపుడవు, అనంత శక్తిశాలివి. తత్ప్రభావముననే మేము మా రాజ్య సంపదలను కోల్పోయి నిర్ధరులమైతిమి. దీనిని కూడా నీ అనుగ్రహ ఫలితముగానే భావింతము. ఇప్పుడు మా దర్పమంతయులు నశించినది కనుక నీ పాద పద్మలను ఆశ్రయించి నిన్ను స్మరించుచున్నాము. జై శ్రీహరి. ప్రభు, ఈ శరీరము అనుక్షణము శిథిలమగుచుండును. ఇది రోగాల పుట్ట. దీని ద్వారా అనుభవింపబడు భోగములు కూడా మృగతృష్ణ వలె మాయయే కనుక మాకు ఈ భోగాభిలాష ఎంతమాత్రమూ లేదు. అంతేకాదు, మరణించిన పిదప కర్మఫలముగా లభించినట్టు స్వర్గ సుఖములపై కూడా మాకు ఆశ లేదు. అవి కేవలము ఆకర్షణీయమైనవి, నిస్సారమైనవి, వినుటకు మాత్రమే ఇంపుగా నుండును. దేవా, మా కర్మల ఫలితముగా మేము ఏ యోనిలో జన్మించినను నీ పాద పద్మములను మరువకుండునట్టి స్మృతిని ప్రసాదించి మమ్ము అనుగ్రహింపుము. మేము ఏ యోనిలో జన్మించినను నీ పాద పద్మములను మరువకుండునట్టి స్మృతిని ప్రసాదించి మమ్ము అనుగ్రహింపుము. జై శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ, వాసుదేవ, శరణజొచ్చిన వారి క్లేశములను బాపెడి వాడవు నీవు. పరమాత్మ, ప్రాణుల సకల పాపములను హరించువాడవు నీవే. గోవిందా, నీకు పదే పదే నమస్కరించుచున్నాము. జై శ్రీహరి.
శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహారాజులారా, మీరు కోరుకున్న రీతిగానే సర్వేశ్వరుడగును సకల ప్రాణులలో అంతర్యామిగను వెలసిల్లుచుండెడి నా ఎడ నేటి నుండి మీకు గాఢమైన భక్తి కుదురుకొనును. జై శ్రీహరి. ఓ రాజులారా, మీ సంకల్పములు శుభావహములు, ఆనందదాయకములు. మీరు యథార్థములనే వచించితిరి. సంపదలు ఐశ్వర్యములు సాధారణముగా మానవులను మదోన్మత్తులను గావించును మాట వాస్తవమే. దీనిని నేను గమనించితిని. కార్తవీర్యుడు, నహుషుడు, వేణుడు, రావణుడు, నరకాసురుడు మున్నగువారు ఇంకనూ దేవతలు, దైత్యులు, మానవులు ఐశ్వర్య మదోన్మత్తులై తమ పదవుల నుండి భ్రష్టులైరి. నరకాసురుడు గురించి. కార్తవీర్యార్జునుడు అంటే హైహయుడు ఐశ్వర్య గర్వముతో జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం నుండి కామధేనువును అపహరించిన కారణమున ఆ ముని కుమారుడైన పరశురామునిచే పుత్రులతో సహా హతుడయ్యను. నహుషుడు దేవేంద్ర పదవిని పొందినప్పటికీ సచీదేవిని ఆశించి కామోన్మత్తుడై బ్రహ్మర్షుల ఎడల అపరాధమునర్చి వారిచే శప్తుడై కొండ చిలువగా జన్మించెను. వేణుడు ఐశ్వర్య గర్వితుడై బ్రాహ్మణులను అధిక్షేపించి వారి హుంకారములకు బలి అయ్యాను. లోకకంటకుడైన రావణాసురుడు సీతాస్వాధ్విని అభిలషించి శ్రీరామచంద్ర ప్రభువుచే హతుడయ్యాను. నరకాసురుడు దేవమాత అయిన అదితి యొక్క కుండలములను అపహరించి శ్రీకృష్ణుని చేతిలో మడిసెను. రాజులారా, దేహములు వాటి ద్వారా లభించు సుఖములు ఉత్పత్తి వినాశములు గలవి. ఈ విషయములను ఎరింగి వాటి ఎడల ఆసక్తి లేకుండా ప్రవర్తింపుడు. మనస్సును ఇంద్రియములను వశపరుచుకొని యజ్ఞముల ద్వారా నన్ను ఆరాధింపుడు. ప్రజలను ధర్మ మార్గమున పరిపాలింపుడు. మిత్రులారా, ఈ శరీరములు ధర్మములను ఆచరించుటకు ముఖ్య సాధనములు. శరీర మాధ్యంకలు ధర్మ సాధనం, అంతేగాని ఇవి భోగానుభవములు కొరకు కాదు. కనుక మీరు పుత్ర పౌత్ర పరంపరతో మీ వంశములను వృద్ధిపరచుడు. ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సి. ప్రారబ్ధానుసారముగా ప్రాప్తించిన జన్మ మృత్యువులను సుఖ దుఃఖములను లాభ నష్టములను సమానముగా భావింపుడు. మీ చిత్తములు న్యాయందే లగ్నమునర్చి సేవలనొచ్చు మసులుకొనుడు. దేహముల యందును దేహములకు సంబంధించిన వాని యందును ఏ విధమైన ఆసక్తిని చూపక ఉదాసీనులయ్యుండు. తమలో తాము నిలిచి ఆత్మానందము పొందుడు. మీకు యోగ్యములైన ఆశ్రమోచితములకు వ్రతములను సేవలను చేయుడు. మీ మనస్సులను దృఢముగా నాయందే నిలిపియుంచుడు. తద్వారా కడకు మీరందరూ పరబ్రహ్మ స్వరూపుడనైన నన్ను చేరుకోగలరు. జై శ్రీహరి.